కూటమి గెలిపించినప్పటి నుంచి అమరావతిలో పనులు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పోలవరం పరుగులు పెట్టిస్తామని వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఆపలేరంటూ తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో చేసిన అవినీతి చిట్టాను బయటికి తీయించి నిజాలను కక్కిస్తాము అంటున్న ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వరరావుతో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్. విజయవాడ ఏ కన్వెన్షన్లో అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. రేపు ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పుడు వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎట్లా ఎన్నుకున్నారు ఏకగ్రీవం? బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఎన్డీఏ కూటమిగా కలిసి పోటీ చేయటం జరిగింది. అందులో భాగంగానే పొత్తుల్లో భాగంగానే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉండాలని చెప్పిన ఆలోచనతో మూడు పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఏకగ్రీవంగా ఎటువంటి పోటీ లేకుండా పవన్ కళ్యాణ్ గారు దానికి సపోర్ట్ చేసి ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత పురంధేశ్వర్ గారు దాన్ని సమర్థిస్తూ కూడా మాట్లాడటం జరిగింది. హర్షధ్వానాల మధ్యన 164 ఎమ్మెల్యేలందరూ కూడా ఏకపక్షంగా కూడా చప్పట్ల ద్వారా అందరూ కూడా ఆమోదాన్ని తెలపడం కూడా జరిగిందని తెలియజేస్తాము. అంటే ఇప్పటికే ఏదైతే మీ ప్రభుత్వం రాగానే ఇటు అమరావతి కార్యక్రమాలు మొదలయ్యాయి. అలాగే ముఖ్యంగా మీ జిల్లాకు వచ్చేసరికి పోలవరం చాలా ప్రతిష్టాత్మకమైనది. ఈ పనులు కూడా మొదలుపెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ బాబు గారు ఇప్పుడు అక్కడ మాట్లాడినటువంటి అంశాల్లో మొట్టమొదటిసారిగానే పోలవరం అంశం మాట్లాడారు. అది ఒక జీవనాడి. గతంలో మనం 70% దాదాపుగా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడ కూడా పూర్తి చేయని పరిస్థితి చేశారు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మనం పూర్తి చేయాలని చెప్పారు. అదేవిధంగా ఏకైక రాజధానిగా అమరావతిని కూడా తీసుకుని ఖచ్చితంగా దాన్ని అన్ని విధాలు కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. అటు కర్నూలు కానీ ఇటు విశాఖపట్నం కానీ ఏదైతే గతంలో వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా నమ్మించి ఏ విధంగా అయితే వాళ్ళందరినీ మోసం చేశారో వాటిని తగ్గకుండా వాటిని కూడా ఏ విధమైనటువంటి విధంగా డెవలప్మెంట్ చేయాలనేటువంటి విధంగా కూడా ఇటు విశాఖపట్నం కానీ అటు వచ్చేసరికి కర్నూలు విషయంలో కానీ కూడా చేస్తూ వాటితో పాటు మిగతా పట్టణాలను కూడా అన్నింటిలో కూడా సమన్వయం చేసుకుని అన్నింటిలో కూడా అభివృద్ధి పదంలో నడుపుకుంటూ ముందుకు వెళ్లాలని చెప్పినటువంటిది నిర్ణయించుకోవడం జరిగింది. దానితో పాటు ఎక్కడ కూడా మన రాగద్వేషాలుగా ఎక్కడ కూడా అతీతంగా అందరూ కూడా కలుపుకుంటూ కక్ష సాధింపులు చర్యలటువంటిది లేకోకుండా మొత్తం అందరూ మనకు మరింత బాధ్యత ఎక్కువ పెరిగింది. వాళ్ళు 164 సీట్లు మనకి ఇచ్చారంటే కనుక మరింత మన మీద బాధ్యత ఎక్కువ పెరిగిందని చెప్పని కూడా చెప్పడం కూడా జరిగింది. ఖచ్చితంగా మనం ప్రజలకి ఏదైతే ఇచ్చినటువంటిది ఉన్నాయో అవన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పెట్టినటువంటి అమలు చేసుకుంటూ రాష్ట్ర సంక్షేమ అభివృద్ధిని కూడా రెండు కళ్లుగా చూసుకుంటూ ఖచ్చితంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ప్రజలు ఏ విధమైన నమ్మకం విశ్వాసంతో అయితే ఇవాళ మనకి వన్ సైడ్గా నెగ్గించిన పరిస్థితి ఉందో కాబట్టి ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని ఏమాత్రం కూడా కోల్పోకుండా వాళ్ళ యొక్క మద్దతు తీసుకుని ప్రజలందరినీ కూడా కలుపుకుంటూ సమస్యల మీద ముందుకు సాగాలని చెప్పని కూడా పిలుపునివ్వడం జరిగింది. సార్, ఇంకా మీ ప్రభుత్వం రేపు ఏర్పడబోతుంది. అయితే ఇప్పటికే అటు వైసీపీ నేతలు వెళ్ళి గవర్నర్ని కలిసి మీ మీద ఫిర్యాదు చేయడం ఎట్లా ఉందంటారు? వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరైనా గౌరవించాలి. మరి ఆనాడు మేము 151 సీటు వచ్చినప్పుడు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వచ్చినప్పుడు వాళ్ళు ప్రజా తీర్పు ఇది మాకు వన్ సైడ్గా ఇచ్చారో వాళ్ళు వ్యతిరేకిస్తున్నారని చెప్పని ఆ రోజు చెప్పి వాళ్ళు మాట్లాడిన పరిస్థితి వాళ్ళు చేశారు. అదే ప్రజా తీర్పు ఈ రోజు 164 సీట్లు ఇచ్చిన పరిస్థితి ఉంటే వాళ్ళకి అది గమనించాలి, అర్థం చేసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇసుక మాఫియాతో చూస్తే మీ ప్రాంతంలోనే ఎక్కువగా జరిగింది. అయితే దాని మీద ఇప్పుడైనా ప్రస్తుతం చర్యలు ఏమైనా మొదలు పెడుతున్నారు? అది ఇసుక అనేటువంటిది గతంలో 2014-19 కాలంలో చంద్రబాబు గారు ఉచితంగా ఇసుక ఇచ్చిన పరిస్థితి, ఆ పాలసీని తీసుకొచ్చి చేసిన పరిస్థితి మనందరూ కూడా చూసాం. తిరిగి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని బడా కాంట్రాక్టులకు అప్పుచెప్పి ఏ విధంగా మట్టిని కానీ ఇసుక కానీ ఏ విధంగా దోసుకున్నారు, ఏం చేశారన్న సంగతి 5 సంవత్సరాల కాలంగా మనం చూసాం. మేనిఫెస్టోలోనే చంద్రబాబు గారు ఇష్టం మీద దానికి పాలసీ పెట్టి పాలసీ ప్రకారంగా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండేటువంటి ధరలకు ఇబ్బంది లేకుండా కొరత లేకుండా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని చేశారు. ఖచ్చితంగా అవన్నీ కూడా చూస్తారు. ప్రతి ఒక్కటి కూడా ఒక ఇసుకే కాదు, మద్యం కావచ్చు, ల్యాండ్ మాఫియా కావచ్చు, లేకపోతే మైనింగ్ కావచ్చు, వాళ్ళు దోసుకున్నటువంటి ఏదైతే అన్నట్లు కూడా చట్ట ప్రకారంగా ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో వాళ్ళు చేసినటువంటి అవినీతిని దోపిడీని కూడా బయటపెట్టడం కోసం మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తాం. ఇది మొత్తం మీద చూస్తే ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఎక్కడైతే కుంటుపడిపోయినటువంటి పెండింగ్ పనులు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు కేంద్ర నుంచి కూడా సపోర్ట్ ఉన్న నేపథ్యంలో ఈసారి ఆంధ్రప్రదేశ్ని మరింత అభివృద్ధి తీసుకెళ్లడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు టీంగా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇటు ముప్పుడు వెంకటేశ్వరరావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సాహిత్య ఏడుకొండలు, బీఆర్కే న్యూస్, విజయవాడ నుండి.